హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో లేట్ చేయకుండా టాపిక్ మాట్లాడతారు. అబ్బా అసలు నాకు ఎవడు అడుగుతున్నాడు రా బాబు మిమ్మల్ని అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు అంత అదే అనిపిస్తుంది. అరే సీజన్ 8 హిట్ అయింది కదా, సీజన్ 7 హిట్ అయింది కదా, ఈసారి సీజన్ 8 మామూలు ట్విస్టులు గిస్టులు అన్నీ ఓ రేంజ్లో ఉంటాయి అనుకుంటే ఎవడికి కావాలయ్యా మీ ట్విస్టులు? మీకు కావాల్సిన కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడానికి మీకు కావాలా ట్విస్టులు? అసలు ఇప్పటి వరకు కానీ విని ఎరగని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పుకోవాలా? మరి ఇంత రేంజ్లో పర్ఫార్మెన్స్ లేనిది స్వామి. అసలు నాకు సార్ మీరన్నా కొంచెం ఆలోచించండి సార్. ఎందుకు సార్ జనాలను ఇట్లా టార్చర్ పెడుతున్నారు? బిగ్ బాస్ సీజన్ 8 అంటే మామూలు కాదు, ఓ రేంజ్లో ఉంటుంది అని అనుకున్నాం కదా. నిజంగానే ఓ రేంజ్లో ఉంది. అట్లా అయిపోయింది అనమాట. సో మొత్తానికి ప్రోమోలో జరిగింది ఏంది? బిగ్ బాస్ సీజన్ 8లో అంటే బిగ్ బాస్ సీజన్లో ఇప్పటి వరకు కని విరగని ట్విస్ట్ అయితే ఇవ్వబోతుంది. అండ్ నేను ముందుగానే చెప్పాను కదా, అన్ని అన్లిమిటెడ్ ఉంటుంది. హౌస్లో మొత్తం అందరిని ఎలిమినేట్ చేస్తే దరిద్రం వదిలిపోతుందేమో. నాకు అర్థం కాదు. కానీ మీరు ఓటింగ్ పెట్టింది దేనికి? ఇప్పుడు బిగ్ బాస్ గారు ఒకసారి ఆలోచించండి. మీరు పెట్టింది ఎందుకు ఓటింగు? జనాల చేతుల్లో పెట్టింది ఎందుకు? వాళ్ళు ఎవరైతే ఓట్లు తక్కువ వస్తే వాళ్ళని అయితే ఎలిమినేట్ చేయాలి. సో అదేవిధంగా మీరు చేయాలి. ఈ బిగ్ బాస్ ట్విస్టులు ఎవరికి కావాలి? ఈ బిగ్ బాస్ ట్విస్టులు ఏందో, రెండు గ్రూపులుగా విడగొట్టి మీరు గ్రూప్ గేమ్లు ఆడిపించడం ఏందో, అసలు ఏం జరుగుతుంది? లాస్ట్ టైం అట్లనే కదా, ఆ ఓటీటీని అట్లనే పోయింది కదా అటేటో. మరి బాగోదు కదా వర్డ్స్ ఓడితే. ఆ ఛాలెంజర్స్ అని సీనియర్స్ ఛాలెంజర్స్ ఏదేదో చేసి మొత్తానికి ఏదో చేసి ఆ సీజన్ అటకెక్కిచ్చారు. మళ్ళీ ఇప్పుడు అదే ఏదో అన్లిమిటెడ్ కొత్త కాన్సెప్ట్ ఏదో చేసేస్తాం అని చెప్పేసి మీకు కావాల్సినట్టుగా ఒక మనిషిని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు బాటమ్ 2లో ఉన్నారు. శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే చేశారు. శేఖర్ భాష ఎలిమినేషన్ చేసింది ఏదో ఏడవనీయొచ్చు కదా. ఆ ఏడుపేదో ఏడవనీయకుండా ఎక్కడి రచ్చరా స్వామి అన్నట్టుగా తయారు చేశారు. ఏం చేశారు? బాటమ్ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు ఆడియన్స్ వేసిన ఓటింగ్ కాకుండా ఇప్పుడు వాళ్ళని ఎవరిని బయటకు పంపించాలో అనేది హౌస్ మేట్ చేతిలో పెడుతున్నాను, ఇప్పుడు మీరే హౌస్లో నుంచి బయటకు పంపించాలి అని అన్నప్పుడు హౌస్ మేట్స్ ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి ఎవరైతే కొంచెం పోటీ అనుకుంటారో వాళ్ళని సైలెంట్గా సైడ్ చేద్దాం, ఎవరైతే డమ్మీలాగా ఉంటారో నోరు మెదపకుండా ఉంటారో వాళ్ళను సైలెంట్గా ఉంచుకుందామని అంటారు. ఇది బిగ్ బాస్ వేసిన స్కెచ్చే కదా. అరే మనం అనుకున్నంత లోపు దాన్ని పెంట చేసి దిగుతున్నారు. మామూలు కదా, అసలు ఓ రేంజ్లో పెంట చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? అరే నిన్న ఎపిసోడ్ చూసి నేను ఈరోజు ఎపిసోడ్ ఖచ్చితంగా రచ్చలేపేటట్టు రివ్యూ చేద్దామని అనుకున్నాను. అసలు మనం ప్రోమో చూస్తే ఎట్లుంది? కేజీఎఫ్ రేంజ్లో ఉంది. మనం ఎపిసోడ్ చూసినాక ఏమనిపించింది? కేఎఫ్సీకి వెళ్ళేటట్టు ఉంది. కేఎఫ్సీకి వెళ్ళి ఆరామ్సే చికెన్ తింటూ కూల్గా చిల్ చేసేటట్టు ఉంది. వాళ్ళకి అదే చేసినట్టుగా అనిపించింది. కానీ నాకైతే ఈ ఓ రేంజ్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిందని అసలు బక్వాస్ చేస్తున్నారనమాట. సో నాకు సార్ ఇప్పుడు కని విరగని రేంజ్లో వాళ్ళ చేతిలో పెట్టినాక వాళ్ళు ఏం చేస్తారు? శేఖర్ భాష అంటే పడదు చాలామందికి. శేఖర్ భాష కొంతవరకు కౌంటర్లు వేస్తూ ఉంటాడు, మనోడు ఎంటర్టైనరు, ఎక్కడ ముందుకు దూసుకెళ్తారో అని ఆలోచించే రకాలుగా తయారవుతుంది. కానీ వీళ్ళు స్పోర్టివ్నెస్ లేదు, ఏమీ లేదు. నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఆదిత్య ఓం గారి కంటే శేఖర్ భాష తక్కువ అంటే నేను మీన్స్ ఏంటంటే జెన్యున్ కంటెస్టెంట్. మీరు ఏదో ఎలిమినేషన్ చేశారు, ఆడియన్స్కి ఏదో అది చేశారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది బిగ్ బాస్ సీజన్లో ప్రతి సీజన్లో జరిగేది. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరిని పంపించేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అది పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు తీరా చూస్తే ఏం చేశారు? బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ అని చెప్పేసి అరే నిన్న ఎపిసోడ్లో మీకు బాబు పుట్టాడు అని చెప్పి సంతోషపరిచారు. అరే మీ బాబు పుట్టాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము ఎట్లాగైనా చేసి ప్లాన్ చేసేసి ఇంటికి వెళ్ళిపో, నేను చెప్పాను కదా అన్నట్టుగా మీరు చేశారనమాట. ఇది మరీ టూ మచ్ కదా. అదే ఇప్పుడు నువ్వు ఏదైతే ఓట్లు హౌస్ మేట్ చేతిలో ఎలిమినేషన్ పెట్టినాక ఇంకా మీరు ఓట్లు ఏమని ఎందుకు చెప్పాలి? జనాలను పిచ్చోళ్ళని చేయాల్సిన అవసరం లేదు కదా. అది కొంచెం ఎందుకు లాజికల్గా ఆలోచించట్లేదు? బీబీ టీము మరి ఏదో చేంజ్ అయిపోయింది, ఏదో పొడి చేస్తుంది, ఏదో టెస్టులు అసలు మామూలుగా ఉంటాయి అని అనుకుంటే మీరు ఇచ్చే టెస్టులు ఆడియన్స్కి చిరాకు తెప్పించేటట్టు ఉన్నాయి ఈ టెస్టులు. అరే ఏది చూసినా అలాగే తయారైతే ఇప్పుడు ఇప్పటికే కన్నడ బ్యాచ్ అందరూ కన్నడ వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు.
ఇప్పుడు అది కాస్త ఇంకేమైంది, ఆ బ్యాచ్ని సేవ్ చేయడానికి ఎవరినైనా బలి చేస్తారు అనేది జనాలకు అర్థమైపోతుంది కదా. ఓట్లు వేసినా వేయకపోయినా మీకు నచ్చిన వాళ్ళని ఎలిమినేషన్ చేస్తారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ వస్తే ఏం చేస్తారు? సో ఆ విధంగా మీ టెస్టులు, బొక్కలో టెస్టులు అసలు అవసరం లేదు నాకు తెలిసి. ఈ బొక్కలో టెస్టులు పెట్టేసి ఇదేదో పొడి చేస్తారు పీకేస్తారు అని చెప్పేసి అనుకునే దానికంటే దీంట్లో లైట్ తీసుకోవడం బెటర్ ఏమో. ఓటింగ్ కూడా అవసరం లేదు. ఏదో సీరియళ్ళలో కనుక హీరో విలన్ చేసినట్టుగా ఈ గ్రూపులు పెట్టేసి మరీ చెత్త చేస్తున్నారు. 2 టీంలు అంట, 2 టీంలలో వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళు ఒక క్లాము వాళ్ళ క్లాము. కంటెంట్ రాకపోతే చెప్పండి, బయట అడ్వైస్ తీసుకుంటే ఇంకా బొచ్చడు కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కంటెంట్ మీన్స్ అంటే ఇంకా అడ్వైజ్ చేస్తారు, అరే ఇలాంటిది పెడితే బాగుంటుంది, ఇలా ఉండాలి, ఇలాంటి టాస్క్లు పెడితే బాగుండు. ఎంత దారుణం అంటే అసలు ప్రతిదీ ఏదో నడుస్తుంది, ఏదో పోతుంది. ఇప్పటికే ఆల్రెడీ సగం దొబ్బింది దాని మీద ఇంట్రెస్ట్ అనేది. BB8 లవర్స్ నిజంగా చెప్తున్నాను కదా, సగం దొబ్బెట్టారు. ఇప్పుడు రాను ఇంకా అది మొత్తం దొబ్బెడుతున్నారు. దానికి తోడు మళ్ళీ 2.0. అరే ఇదే చక్కగా సెట్ చేసి ఆలోచించాలి కానీ ఎంతసేపు సీరియల్ బ్యాచ్ను ఒక పని చేయండి. సో నేను ముందు చెప్పిన చూసారా, సీరియల్ బ్యాచ్ అండ్ సోషల్ మీడియా బ్యాచ్ అన్నట్టుగా రెండు బ్యాచ్లుగా డివైడ్ చేస్తే బెటర్ ఏమో. వీళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు, మనం అలాంటి బయట కూర్చొని కొట్టుకున్నాడు ఆడు కొట్టుకున్నాడు అనుకుంటూ బతికేయచ్చు అనమాట. ఆ ఎంటర్టైన్మెంట్లో తీసుకెళ్ళచ్చు. బట్ ఇది మరీ సిల్లీగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు శేఖర్ భాషను అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది ఈజీగా అర్థమైపోతాయి. ట్విస్టులు మిరాకిల్ ఇచ్చేసి ఆయనంతలో ఆయన ఇప్పుడు ఏంది, ఇంకా అవసరమైతే ఆయన సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యిందని కూడా మనకు పోర్ట్రేట్ చేస్తారు, పెద్ద విషయమే కాదు అసలు. సో అందుకే చెప్తున్నాను, జెన్యున్గానే ఈసారి సీజన్ ఓ రేంజ్లో ఉంటుంది. అండ్ ప్రతిసారి కూడా అరే ఈ ఎపిసోడ్ లోడింగ్ అవుతుంది, అసలు అద్దరిపోయే ఎపిసోడ్ లోడ్ అవుతుందిరా అనుకుంటామా, పెంట చేస్తారు. ఆ తీరా ఎపిసోడ్లో చూసామా, ప్రోమో చూస్తే అరే ఈ ఎపిసోడ్ సూపర్ డూపర్ బంపర్ అనుకుంటామా, ఎపిసోడ్ చూస్తే ఏమీ ఉండవు. ఆ రేంజ్లో తీసుకొస్తున్నారు. బట్ ఈ బిగ్ బాస్ కొంచెం ఆలోచించి BB టీం అనేది కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో శేఖర్ భాషకి సపోర్ట్ చేయాలని కదా, ఒక జెన్యున్ క్యాండిడేట్ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఓట్లు వేస్తున్నారు, ఇప్పుడు ఆడియన్స్ అందరూ కష్టపడి వాళ్ళకు ఏదైనా కానీ వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్స్ కోసం వాళ్ళు టైం కేటాయించి ఓట్లు వేసినప్పుడు దానికి వాల్యూ ఇవ్వాలి కదా. అది వదిలేసి బొక్కల రూల్స్ ఇవి అవి ఎవడికి కావాలయ్యా మీ రూల్స్, నాకు అర్థం కాదు. కానీ ఈ ట్విస్టులు అంటే అరే మంచి కోసం ఈ స్వామి, ఇప్పుడు యష్మిని ఎలిమినేట్ చేయి చూస్తా అంటారు. అంటే జనాలు ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు. సోనియా ఉంది, సోనియా అసలు ఎందుకు ఉంది, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్స్ ఎక్కువ రేస్ అయ్యేటి. కామెంట్స్లో చూసుకుంటే అర్థమవుతుంది మీకు. ఎలిమినేట్ చేయొచ్చు కదా, అట్లా చేయరు కదా మీరు. సో అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో అందుకే బిగ్ బాస్ అనేది ఏదైనా ఆడియన్స్ చేతిలోనే ఉండాలి. అది నెగిటివా పాజిటివా తర్వాత విషయం. ఇప్పుడు సడన్గా హౌస్మేట్స్ తోటి వాళ్ళతో వెళ్ళి మీ చేతుల్లో ఉంది ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి నని ఈ ట్విస్టులు మనకు వద్దు. ఆ ట్విస్టులు కాకుండా నార్మల్గా ఉంటే బాగుంటుందని నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఇదే కానీ ఎపిసోడ్లో జరిగితే మాత్రం ఖచ్చితంగా శేఖర్ భాషకి అయితే అన్యాయం చేసినట్టే అనుకోవచ్చు. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరిగింది కూడా అనుకోవచ్చేమో. బట్ ఎపిసోడ్లో చూసేదాన్ని బట్టి డిఫరెన్సెస్ అనేది ఏమన్నా ఉంటే బెటర్. లేదు ఈ ట్విస్టులు ఇస్తా అని చెప్పేసి మీ చేతిలో పెట్టినా అని చెప్పాడు కదా, అలా కాకుండా ఇంకేమన్నా మ్యాజిక్లు ఇంత నెగిటివిటీ వస్తుంది కాబట్టి ఏదన్నా జిమ్మిక్లు చేస్తే ఆలోచించాలి, అంతకుమించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్